జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నార్త్ వర్సెస్ సౌత్ పోరు మొదలైందా? ఇటు వారణాసి అటు రామాయణ రెండు భారీ బడ్జెట్తోనే వస్తున్నాయి. కానీ కేవలం వారణాసిని మాత్రమే నార్త్ టార్గెట్ చేస్తుందా? 4,000 కోట్లతో వస్తున్న రామాయణ బడ్జెట్ రికవరీని వదిలేసి తెలుగు నుంచి వస్తున్న వారణాసి రికవరీపై వాళ్ళెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? కావాలనే రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్గా. వారణాసి రామాయణ రెండు ఇండియన్ సినిమా నుంచి బిగ్గెస్ట్ సినిమాలే. ఒకటేమో ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్తో వస్తుందని నిర్మాతలే స్వయంగా చెప్తే, మరోటి 1,200 కోట్లతో రాబోతోందనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. అయితే ఒకటి నార్త్ నుంచి మరోటి సౌత్ నుంచి వస్తుండడమే ఇప్పుడు అసలు రచ్చకు కారణమవుతుంది. రాజమౌళి సినిమాలపై ఉండే అంచనాలు, వాటి బిజినెస్ లెక్కల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటినే బేస్ చేసుకుని నార్త్లో వారణాసిపై కుట్ర జరుగుతుందంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కావాలనే బడ్జెట్ని హైప్ చేసి చూపిస్తున్నారని, 1,200 కోట్లు ఎలా రికవర్ అవుతాయి, ఓటీటీ కావట్లేదు, వారణాసి బయటపడడం కష్టమే అనే ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. రామాయణను ఉదాహరణగా చూపిస్తూ 4,000 కోట్లతో వస్తున్న రామాయణకే రికవరీ సాధ్యమవుతుందని నిర్మాతలు చెప్తున్నప్పుడు వారణాసికి ఎందుకు కాదంటూ కౌంటర్ వేస్తున్నారు ఫ్యాన్స్. రామాయణ వర్సెస్ వారణాసి కాస్త సౌత్ వర్సెస్ నార్త్ పోరుగా మారిపోయేలా ఉందిప్పుడు. సోషల్ మీడియాలో ఉన్నట్లుండి వారణాసి రామాయణ బాగా ట్రెండ్ అవుతున్నాయి. రాజమౌళికి బడ్జెట్ ఎప్పుడూ ఇష్యూ కాదు. 10 ఏళ్ల కిందే బాహుబలికి 400 కోట్లు ఖర్చు పెట్టించి 1,800 కోట్లు తెచ్చారు. RRRకు 400 కోట్లు పెట్టినా 1,300 కోట్లు వచ్చాయి. వారణాసికి ఎంత పెట్టినా జక్కన్నకు తన ప్లాన్స్ తనకుంటాయి. గ్లోబల్ ఆడియన్స్కి ఈ చిత్రాన్ని రీచ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు రాజమౌళి. మొత్తానికి ఈ సౌత్ వర్సెస్ నార్త్ పోర్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.